నెక్స్ట్ డే స్వేచ్ఛ కొలిగ్ కజిన్ షోరూమ్ కి ఇద్దరు హర్ష బైక్ మీద వెళ్తారు. వీళ్ళు వెళ్లేసరికి స్వేచ్ఛ కొలిగ్ అంటే తన కజిన్ స్వేచ్ఛ వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని అలా చూసిన స్వేచ్ఛ చిరునవ్వుతో హర్ష వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నారు అనుకుంటా, కమ్ అంటూ హర్ష చేయి పట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి హే హాయ్ గాయస్ అంటూ స్వేచ్ఛ హర్ష చేతిని వదిలి తన కొలిగ్ను నార్మల్ హగ్ చేసుకుంటూ అండ్ తన కజిన్కి కూడా ఫ్రెండ్లీ హగ్ ఇచ్చి హర్షను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తుంది. హర్ష కూడా వాళ్ళకి ఫ్రెండ్లీ హగ్ ఇచ్చాక కాసేపు సరదాగా కబుర్లతో టైం స్పెండ్ చేశాక ఏసీలు చూడ్డానికి పై ఫ్లోర్కి వెళ్తారు. స్వేచ్ఛ కొలీగ్ స్వేచ్ఛ హ్యాండ్ను వదలకుండా పట్టుకోవడం, స్వేచ్ఛ చెవిలో ఏవో జోక్స్ చెప్తూ నవ్వడం హర్షకి నచ్చడమే లేదు. అయినా స్వేచ్ఛ కోసం బేర్ చేస్తూ ఉన్నాడు. స్వేచ్ఛ హర్ష ఇద్దరు ఒక ఏసీను ఫైనల్ చేసి పేమెంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసి తాము ఉంటున్న ఫ్లాట్ అడ్రస్ ఇచ్చి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డెలివరీ చేయమని చెప్పి వెళ్ళబోతున్న స్వేచ్ఛను ఆపి బ్రో నువ్వు ఫ్లాట్కి వెళ్ళు, నేను స్వేచ్ఛ కాస్త బయటికి వెళ్ళాలి అని చెప్పి స్వేచ్ఛ వైపు చూడడంతో స్వేచ్ఛ హర్షకి చెప్పి తన కొలిగ్తో ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ అనుకొని వెళ్ళడం చూసిన హర్ష కోపంగా ఫ్లాట్కి వెళ్ళబోతూ స్వేచ్ఛ కొలిగ్ కజిన్ మాటలు విని అక్కడే